ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఓకే, మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో రెండు భాగాలు చూసాము. ఇది మూడవ భాగం అన్నమాట. ఇది మూడవ భాగంలో మనము ప్రభుపాదుల వారు అమెరికా ప్రయాణము అవడమే ఈ యొక్క మూడవ భాగము. ఇక ప్రభుపాదుల వారు శ్రీమతి సుమతి మొరార్జీ ఆమె దగ్గర వచ్చి ఆ జలదూత నౌకలో ఒక టికెట్ అనమాట వెళ్ళడానికి ఒక ఇది చేసుకున్నారు. ఒక టికెట్ను ఆయన పొందగలిగారు. తర్వాత ఇక ఆయన ప్రయాణము కలకత్తా నుండి ప్రయాణం అన్నమాట జలదూత నౌకలో. ఆగస్టు 13 ఆ రోజు ఫ్రైడే మార్నింగు ఉదయాన ఆయన కలకత్తా నగరం తీరం నుండి ఆ జలదూత నౌక బయలుదేరినప్పుడు అందులో బయలుదేరారనమాట. ఆయన అందులోకి వెళ్ళాక చక్కగా కూర్చున్న తర్వాత ఆయన డైరీ వ్రాసుకునే అలవాటు ఉంది ప్రభుపాదుల వారికి. కాబట్టి ఆ డైరీలో ఏం పొందుపరిచారు? నాకు ఈ విధంగా శ్రీమతి సుమతి మొరార్జీ ఆమె ఒక టికెట్ను ఆ జలదూత నౌకలో నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆమెకి చాలా రుణపడి ఉన్నాను. ఆమెకు అలాంటి మంచి గుణాన్ని ఇచ్చినటువంటి ఆ కృష్ణ భగవానుడికి కూడా నేను ఎంతో కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను అంటూ ప్రభుపాదుల వారు ఆ డైరీలో వ్రాసుకున్నారనమాట. తర్వాత నౌక బయలుదేరింది. ఇక 14th నెక్స్ట్ డే ఏమైంది? భారీ వర్షం, తుఫాను ప్రారంభమైంది. అలాగ అయ్యేసరికి ఏమవుతుంది? సముద్రపు అలలు వలన, తర్వాత ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా ఉండడం వలన ప్రభుపాదుల వారికి ఆరోగ్యము చాలా ఇదైందనమాట. బాగా తల తిరగడము, తర్వాత వాంతులు అవ్వడము, అలాంటి అస్వస్థతకు గురయ్యారు ప్రభుపాదుల వారు. ఇక అలాగే శాంతమయ్యింది కొద్దిగా. ఆయనకు ఆరోగ్యము ఆ అస్వస్థత నుండి శాంతమయ్యారు. తర్వాత 19వ తేదీన జలదూత నౌక ప్రయాణమయ్యి సిలోన్, ఇప్పుడు మనము శ్రీలంక అంటాం కదా, ఆ సిలోన్ అది కొలంబో అన్నమాట. ఆ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. తర్వాత 19th అది మరుసటి రోజే 20వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి. సాధారణంగా ప్రభుపాదుల వారు శ్రీకృష్ణ జన్మాష్టమి బృందావనంలో ఉన్నారంటే
చాలా ఉత్సవంలాగా జరుపుతారు. ఎంతో మంది శిష్యులు ఆ మందిరాలను అంతా అలంకరణ చేసి ఆ, బలరామకృష్ణులకి అభిషేకాలు ఉంటాయి. అంత బాగా కృష్ణాష్టమిని తర్వాత ఎన్నో వేల మందికి ప్రసాదం ఆ, వితరణ చేస్తారు. అంత గొప్పగా ఉత్సవంలాగా చేస్తారు. కానీ ఆయన ఉన్నది ఎలాగా, జలదూత నౌకలో ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఏం చేశారు ప్రభుపాదుల వారు, చక్కగా భాగవతాన్ని, అక్కడ క్రూ ఉంటారు కదా కొంతమంది సభ్యులు, వాళ్ళకంతా కూడా భాగవతాన్ని తెలియజేసి తర్వాత ప్రసాదాన్ని తానే తయారు చేసి వారికి అందరికి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక 21వ తేదీ ఎప్పుడు కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిన మరుసటి రోజు ప్రభుపాదుల వారి జన్మదినాన్ని చేసుకుంటారనమాట. అది కూడా చాలా గొప్పగా చేస్తారు. ఎందుకంటే ప్రభుపాదుల వారి మూలంగానే కదా కృష్ణ భగవంతుని యొక్క విషయాలన్నీ ప్రపంచమంతా కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క మరుసటి రోజు, కృష్ణాష్టమికి మరుసటి రోజు ప్రభుపాదుల వారి జన్మదినం చేస్తారు. కానీ ఇక్కడ ఎలాగా, ప్రభుపాదుల వారు ఒంటరిగా ఉన్నారు కదా, ఏమీ ఆడంబరము అలాగే ఏమి కాకుండా ఆ రోజు జన్మదినాన్ని అలాగే గడిచిపోయిందనమాట. కాకపోతే ఆయన బృందావనం అంతా గుర్తు తెచ్చుకున్నారు ఆ రోజు. ఇక 23వ తేదీ జలదూత నౌక అలాగే ప్రయాణం అవుతూ ఉన్నది. అది ఎర్ర సముద్రం, రెడ్ సీ అంటారు. ఆ ప్రదేశంలో నీరంతా కూడా ఎర్రగా ఉంటది, కలర్ అలాగా ఉంటది అన్నమాట. ఆ ప్రదేశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుపాదుల వారికి సడన్ గా ఆయనకు అలాగే గుండె నొప్పి రావడము జరిగిందనమాట. అక్కడ ఎవ్వరి సహకారము లేదు. ప్రభుపాదుల వారు ఏం చేశారు, తన హృదయాన్ని అలాగే మర్దన చేసుకుంటూ కృష్ణ భగవాన్ని గుర్తు తెచ్చుకుంటూ, కృష్ణ, నీ కోసమే, నీ యొక్క ప్రచారం కోసమే మా గురువు గారి యొక్క ఆజ్ఞను తీసుకొని శిరసా వహించి నేను వస్తున్నాను, నీవే కృష్ణ అంటూ ఆ 2 సార్లు వచ్చిందనమాట. ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు ఏమి ఆయన ఏమి తీసుకోలేదు, అలాగే మర్దన చేస్తూ అలాగే ఆయన విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు రాత్రి సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమిటంటే స్వయంగా కృష్ణ భగవానుడే ఆ నావను నడుపుతూ ఉండి, నీకేమీ కాదు, నేను అభయం ఇస్తున్నాను, నీ ఆరోగ్య విషయంలో నీకేమీ కాదు అంటూ ఆయన అభయం ఇచ్చారట. అది తలుచుకొని ప్రభుపాదుల వారు ఆ డైరీలో పొందుపరుస్తూ, నాకు కృష్ణ భగవానుడే తోడుండి నన్ను ఈ జలదూత నౌక నుండి ఆ యొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళారు అంటూ వివరించారు. ఆ విధంగా 23వ తారీఖున ఇదైంది. తర్వాత సెప్టెంబర్, ఆగస్టు గడిచిపోయింది ప్రయాణము. సెప్టెంబరు ఉమ్, ఫస్టున వారు సూయజ్ కెనాల్ ఆ ప్రాంతంలో జలదూత నౌక ప్రయాణం కొనసాగిస్తూ ఉందన్నమాట. ఇక అక్కడ స్టాప్ చేశారు ఆ యొక్క తీర ప్రాంతంలో. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ యొక్క నౌకాధిపతి ఉన్నారు కదా అరుణ్ పాండ్యన్, అతనితో కలిసి ఆ నగరం అంతా చుట్టుపక్కల వెళ్ళి ఆయనతో తిరిగి రావడం జరిగింది. మళ్ళీ జలదూత నౌక ప్రయాణము జరుగుతూ సాఫీగా కొనసాగుతుంది అనమాట. సెప్టెంబర్ 10 ఆ రోజు ప్రభుపాదుల వారికి చాలా ఒంటరిగా ఫీల్ అయ్యారనమాట. అంటే ఈ సమయమంతా ఆయన ఇలాగా మౌనంగా అలాగ ఉండేవారు కాదు. బృందావనంలో ఎలాగా ప్రతి నిత్యము పూజలతో, ప్రతి మందిరం బృందావనంలో గోస్వాములంతా స్థాపించినటువంటి మందిరాలకు, శ్రీ రాధా రమణ మందిర్, శ్రీ రాధా గోవింద మందిర్, శ్రీ రాధా దామోదర మందిర్, శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్, ఇలాంటి మందిరాలంతటిని దర్శిస్తూ ప్రభుపాదుల వారు ఎప్పుడూ చాలా ఆ, విరామం అనేది లేకుండా అలాగ ఉండేవారు. కానీ ఇక్కడ జలదూత నౌకలో ఒంటరిగా ఉన్నారు. కాబట్టి ఆయన అలాగే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే బృందావనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజంతా కూడా అలాగే గడిపారు. ఇదంతా కూడా మనకి వినడానికి ఏదోగా అనిపిస్తున్నది, ఇంతే కదా అని. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక్క వ్యక్తి తాను తెలియని ప్రదేశము,
ఆ, అమెరికా అంటే ఎలా ఉంటుందో, ఏమి ఎప్పుడు వెళ్ళని ప్రదేశము, అలాంటి ప్రదేశానికి ఒంటరిగా బయలుదేరుతున్నారు. వెళ్ళి అక్కడ చేరడము అంటే ఎంత ఆ, గొప్పదైన విషయము. అలా అదే సమయము ఆయనకు తోడు లేరు, ఏవైనా చెప్పగలగడానికి అలాగ కూడా ఎవరు లేరు. ఆయన ఒక్కరిగా బయలుదేరారు. కాబట్టి ఆయన ఒక గొప్ప కరుణామూర్తి అనే చెప్పాలి. భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని పొందిన వారే కాబట్టి ఆయన ఒక్కరిగానైనా సాధించగలిగారు. ఇక ఆ విధంగా ఆ జలదూత నౌక 35 రోజుల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం చేసి 1965 అది సెప్టెంబర్ 17న ఆ యొక్క జలదూత నౌక బోస్టన్ చేరుకున్నదనమాట. బోస్టన్ అనే ఆ ప్రాంతము. ఆ ప్రాంతం చేరుకున్నప్పుడు ప్రభుపాదుల వారు ఇక బోస్టన్ తర్వాతనే న్యూయార్క్, అక్కడికి చేరాలి. ఆ బోస్టన్ చేరుకున్న వెంటనే ప్రభుపాదుల వారు అక్కడ మళ్ళీ ఆ నగరం అంతా అంటే కొద్ది కొద్దిగా విరామం ఉంటుంది. అలాగా ఇదయింది కాబట్టి ఆ నగరం అంతా కూడా చూడడానికి వెళ్ళారు. అక్కడ ఆయనకు అనుమతి పత్రం 2 నెలలకు మాత్రమే దొరికిందనమాట ప్రభుపాదుల వారికి. 2 నెలలు మాత్రం ఉండాలి, తిరిగి మీ దేశానికి వెళ్ళిపోవాలి అని ఆ అనుమతి పత్రము ఇవ్వడం జరిగింది. ఆ ఆ యొక్క బోస్టన్ ఆ ప్రాంతంలో ప్రభుపాదుల వారు ఒక బెంగాలీ గీతాన్ని రచించారనమాట. మనం కీర్తనలో కూడా తెలుసుకున్నాం. బోరో కృపా కొయిలే కృష్ణ, బోరో కృపా కొయిలే కృష్ణ, అదా మేరా గతి కిలాగియా నిలేహేత కొరో ఏ బేగతి. గురు కృష్ణ బోరో కృపా కొయిలే కృష్ణ అంటూ ఆయన ఆ యొక్క బెంగాలీ కీర్తనను అక్కడ విరామం దొరికిన సమయంలో ఆయన వ్రాసుకున్నారు. ఆ కీర్తనలో ఏమి అర్థము? ఓ కృష్ణ, నీవేదో కారణముండే నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. కానీ ఈ ప్రదేశం చూస్తే ఎంత ఘోరమైన ప్రదేశంగా ఉన్నది. అందరూ ఆ, తమో రజో గుణాలతో నిండి ఉన్నారు. వీరందరూ కూడా ఎలాగ భక్తిని పొందగలుగుతారు? నా బాధ్యతగా నేను ప్రచారమేమో చేస్తాను, నీవు వారందరికీ అర్థం చేసుకోగలిగిన కృపని ఇవ్వు కృష్ణ అంటూ ఆ యొక్క కీర్తనను ఇంకా చాలా వివరాలు ఇస్తూ ఆ యొక్క కీర్తనను ముగించారనమాట. ఆ విధంగా ఆ కీర్తనను రాయడం జరిగింది. తర్వాత ఇక సెప్టెంబర్ 19కు మళ్ళీ 17కు బోస్టన్ చేరుకున్నారు. మళ్ళీ ప్రయాణం అయ్యింది జలదూత నౌక. 19కి కరెక్ట్గా న్యూయార్క్ సిటీ చేరుకున్నారనమాట. చాలా పెద్ద నగరము. ప్రభుపాదుల వారు జలదూత నౌకలో నుంచి దిగి అక్కడ వారికి అందరికీ ధన్యవాదాలు తెలిపి ఆయన బయటకు రావడం జరిగింది. కానీ వస్తే ఆ ప్రదేశం అంతా కూడా తెలియని ప్రదేశము. ఎవరు అక్కడ తెలియదు ఆయనకు. కానీ ఒక ఆ, స్నేహితుడి ద్వారా వాళ్ళ కుమారుడైనటువంటి గోపాల్ అగర్వాల్ అనే అతను అక్కడ ఉండడం వలన, వారి యొక్క తండ్రి పంపించడం వలన ప్రభుపాదుల వారు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అక్కడ వెతుకుతూ ఉన్నారు ఆయన. అప్పుడు ఆ గోపాల్ అగర్వాల్ అనే అతను పంపించినటువంటి ఆ యొక్క ట్రావెలర్ ప్రతినిధి ఉన్నారు కదా, అతన్ని కలుసుకున్నారనమాట. కానీ ప్రభుపాదుల వారి వస్త్రధారణ ఎలాగో ఉంది? ఆయన అలాగే బంగారు మేని ఛాయలో ఉంటారు ప్రభుపాదుల వారు. మంచి కలర్ అనమాట. అలాగ ఉన్నారు. సన్యాస వస్త్రం ధరించి ఉన్నారు. మళ్ళీ ఆయన ముండనం అంటే వెంట్రుకలు లేకుండా జుట్టును ముడివేసి ఉంటారు కొద్దిగా వెంట్రుకలతో, అలాంటి దానితో ఉన్నారు. కంటిమాల ఉన్నది కంఠంలో. తర్వాత మెడలో జపమాల ఆ, ఉన్నది. సాధారణమైన చెప్పులతో ఉన్నారు. అంటే ఒక సింపుల్ భగవంతుని యొక్క భక్తిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు అన్న ఆ దేనిని అక్కడ ప్రభుపాదుల వారిని చూడడానికి మనకి తెలుస్తుంది. ఆ విధంగా ఆయన అంతటి ఇదిగా ఉన్నారు. ఆ యొక్క ట్రావెలర్తో కలిసి ఆయన ప్రయాణమయ్యి గోపాల్ అగర్వాల్ అనే వారి ఇంటికి ప్రయాణమై వచ్చారనమాట. అది పెన్సిల్వేనియాలో ఆ ప్రాంతము బట్లర్
అనే ఆ ప్రాంతం అన్నమాట. పెన్సిల్వేనియా అనే ఒక సిటీలో బట్లర్ అనే ఆ ప్రాంతము. ఆ ప్రాంతానికి ఆ యొక్క గోపాల్ అగర్వాల్ పంపించిన ఆ ప్రతినిధి ప్రభుపాదుల వారిని తీసుకొని రావడం జరిగింది. అది అపార్ట్మెంట్ అన్నమాట. గోపాల్ అగర్వాల్ అనే వాళ్ళు ఉండేది. అక్కడ చిన్న మామూలుగా ఒక మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నట్టుగానే గది. కానీ ప్రభుపాల్ వారికి అంత వసతులను ఏర్పాటు చేసి అక్కడ ప్రభుపాల్ వారు కూడా అడ్జస్ట్ అయ్యారు. ఇక ఆ గోపాల్ అగర్వాల్ అనే అనే ఆయనకు సాలి అనే వైఫ్ ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. ప్రభుపాదుల వారు వారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా నిత్యము ప్రసాదాన్ని తయారంటే ఆ ప్రసాదం కూడా ఎలాగా, ఒకేసారి అన్నము పప్పు కాయగూరలు అన్నింటిని ఒకే పాత్రలో ఉడికించి ఒక్కసారిగా దింపి ప్రసాదాన్ని తయారు చేసి భగవంతునికి నివేదించి దానిని వీరికి కూడా ఇచ్చేవారు. ఆ సాలి పిల్లలకు గోపాల్ అగర్వాల్ వారికి ఇచ్చేవారు. ఆ ప్రసాదాన్ని వారు తింటూ ఉంటే అంతటి ఆనందాన్ని పొందేవారట. అంత చక్కగా మళ్ళీ హరినామం చేసుకునేవారు. ఆ ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నారన్న విషయం, ఒక సన్యాసిలాగా ఒక వ్యక్తి గోపాల్ అగర్వాల్ ఇంట్లో ఉన్నారు అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి రావడము, ప్రభుపాదుల వారిని కలుసుకోవడము, అక్కడ సమావేశం అవ్వడము అలాగా జరుగుతూ ఉండేది. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారిని మా యొక్క కళాశాలలో వచ్చి ప్రసంగం ఇవ్వండి, కృష్ణతత్వాన్ని తెలియచేయండి అంటూ కొంతమంది పిలవడము, అలాగా ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళడము తిరిగి ఇంటికి రావడము, ఆ విధంగా నెల రోజులు అక్కడే ఉండిపోయారు. ఇక్కడ ఆ ప్రాంతం బట్లర్ అనే ఆ ప్రాంతంలోనే ఉండిపోయారనమాట. ఇక ప్రభుపాదుల వారు వచ్చిన విషయం ఏమిటి, ఎలాగైనా భక్తులను అందరినీ చేరదీసి చక్కగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సాధారణంగా అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఒక కీర్తన ఆ, చేసి ఒక గది లాగా ఉండి ప్రత్యేకంగా భగవంతుణ్ణి ఆరాధించే విధము అవన్నీ కూడా తెలియచేయాలి. కాబట్టి ఎలాగైనా సిటీకి వెళితే అవన్నీ మనము ఇది చేయాలి అనుకొని నెల రోజులు ఆ యొక్క గోపాల్ అగర్వాల్ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత ప్రభుపాదుల వారు న్యూయార్క్కి వెళ్ళారనమాట. ఆ న్యూయార్క్కి కూడా ఒక చాలా మంది స్నేహితులు వచ్చి వెళ్తూ ఉన్నారు కదా, అలాంటి స్నేహితులలో ఒక స్నేహితుని మూలంగా ఆయన న్యూయార్క్ అక్కడ వెళ్ళినప్పుడు డాక్టర్ రామమూర్తి మిశ్రా అనే వ్యక్తిని కలుసుకోవడం జరిగిందనమాట. అది పూర్తిగా అక్టోబర్ నెల అనమాట. ఆ సమయంలో అక్టోబరు 18 ఆ సమయంలో ఆ బట్లర్ అనే ప్రాంతాన్ని వదిలిపెట్టి ప్రభుపాదుల వారు ఆయా మిత్రుడి యొక్క సలహా మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ మిశ్రాను ఆయన కలుసుకోవడం జరిగింది. ఆ డాక్టర్ మిశ్రా కూడా ఆయన ప్రభుపాదుల వారికి ఒక గదిని ఏర్పాటు చేశారు. కానీ ఈ డాక్టర్ మిశ్రా ఎలాంటి వారు అంటే ఆధునిక స్వామీజీ అన్నమాట. అంటే మామూలుగా సన్యాసం అలాంటి తీసుకున్న వ్యక్తి కాదు. ఉం, ఆ, అలాగా ఇది కాదు. కానీ అందరికీ పే ఆ, పేరు గొప్పగా చెప్పుకునే విధంగా ఆడంబర జీవితాన్ని గడుపుతూ యోగా విధానాలు అలాగా వాటిల్లో వారికి తెలియచేస్తూ ఆ విధంగా ఆయన ఉండేవారు. ప్రభుపాదుల వారికి ఆయన అక్కడ స్థలాన్ని అదే ఒక గదిని ఏర్పాటు చేశారు. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు ప్రసాదం చేసినా కానీ ఈయనకు కూడా డాక్టర్ మిశ్రా కూడా ఇచ్చేవారనమాట. కానీ ఈ మిశ్రా ఎలాగా అంటే ఆయన ప్రభుపాదుల వారి గురించి చెప్తూ ఆయన ఎప్పుడు కూడా అనారోగ్యంగా ఉండేవారట. చూడండి అంతటి ఆరోగ్యంగా యోగా విధానాలను అందరికీ నేర్పిస్తూ ఉంటారు. అయినా కానీ ఆయనకు చాలా అంటే ఎప్పుడు ఆయన కొద్దిగా అనారోగ్యంతో ఇదయ్యేవారట. అలాగ నేను ఉండేవాడిని, ప్రభుపాదుల వారు నా చెంతకు రావడం వలన ఆయన భగవంతునికి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని ఇవ్వడం వల్ల నేను ఆ ప్రసాదం తిని నా ఆరోగ్యం కుదుట పడింది, నేను చాలా చక్కగా ఉన్నానని ప్రభుపాదుల వారి గురించి గొప్పగా చెప్పేవారు. కానీ ఇతని సిద్ధాంతమే వేరు. ఎలాగంటే నిరాకార ఆ, సంబంధమైనటువంటి తత్వాన్ని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆ నిరాకార బ్రహ్మజ్యోతి, అంటే భగవంతుడు నిరాకారుడు అని, ఆ యొక్క నిరాకార బ్రహ్మమే సత్యమైనది అని చెప్పేవారు. కానీ ప్రభుపాదుల వారు అతనికి వివరించేవారు,
భగవంతుడు నిరాకారుడు కాదు, సాకార రూపము. ఆయనని మనము సాకార రూపంలోనే గుర్తించాలి అని ప్రభుపాదుల వారు చెప్పేవారు. ఈయనకు అలా కాదు, భ్రమ, మాయ ఇలాంటివే సత్యాలు అని ఆయన మాయావాద తత్వముగా ఆయన అలాగా ఉండేవారు. ప్రభుపాదుల వారు ఎంతో ఆయనకు వివరించి ఇది చేశారు. అయినా కానీ ఇది ఏమీ ఇది అవ్వలేదన్నమాట. తరువాత ఇక ప్రభుపాదుల వారికి అర్థమైపోయింది, అలాంటి మాయావాద తత్వంతో ఉండే వ్యక్తితో మనం మనుగడ సాధించలేము. ఎందుకంటే ఉన్నవాళ్ళు కూడా అదే ప్రచారంలో ఉన్నారు అని ఇదైపోతారు, వాళ్ళతో పాటు మిక్స్ అయిపోయి. కాబట్టి ప్రభుపాదుల వారు ఇక అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. చూసారా ఎంతటి ఇది కష్టాలు ప్రభుపాదుల వారికి అంటే, వెళ్ళిన చోటంతా ఆయన ఇమ్మడ లేకుండా, అంటే ఆ పరిస్థితుల ప్రభావాలు ఈయనకు ప్రభుపాదుల వారికి అనుగుణంగా ఉండే విధంగా ఎక్కడ కూడా ఇదవ్వడం లేదు. అంటే ఒక్కొక్క కష్టాల్ని దాటుకొని ఒక గొప్పదైన విశేషాన్ని భగవంతుడు ప్రభుపాదుల వారికి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆయన అన్నింటినీ ఇది చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఇంకా అలాగనేసి ఇక అక్కడ ఉండడానికి ఆయనకు ప్రభుపాదుల వారికి నచ్చలేదు. అదేవిధంగా ఆ యొక్క న్యూయార్క్ నగరంలో ఆయన ప్రతి సాయంత్రము తిరుగుతూ ఉండేవారట ఒక్కరిగా. ఆ, వెళ్ళి ఇక్కడ ఒక ఏదైనా గది దొరుకుతుందేమో చూద్దాము అని అలాగా చేస్తున్నారు. అంటే ప్రభుపాదుల వారితో డాక్టర్ మిశ్రా ఉన్నప్పుడు ఆయన ఆ ప్రభుపాదుల వారిని ఇష్టపడతారు, చేస్తారు. ఒక టేప్ రికార్డర్ కూడా ప్రభుపాదుల వారికి బహుమతిగా ఇచ్చారు, తృప్తిగా. కానీ ప్రభుపాదుల వారి యొక్క భక్తి తత్వంలోకి ఆయన ఏకీభవించడం లేదనమాట. ఆ విధంగా అలాగ తిరుగుతూ తిరుగుతూ ఆయన రూబెన్ అనే ఒక వ్యక్తితో పరిచయం అయింది ప్రభుపాదుల వారికి. అదే సమయము ఏమిటి, అక్టోబర్ నెల కదా, అక్కడ ఆ సమయంలో మంచు తుఫాను చాలా ఘోరంగా, అంత భయంకరంగా మంచు తుఫాను వీచిందట. ఇక మంచు తుఫాను వీచితే ఏమైంది, ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభించిపోతారు. విమానాశ్రయాలు మూతపడ్డాయి, రైలు ప్రయాణాల్లో అవి ఏమీ ఉండవు, కళాశాలలు, ప్రభుత్వ ఆ, అధికార ఇవి అన్నీ కూడా మూసివేస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండిపోవడం ఇదైందనమాట. ఇక అప్పుడు తలుచుకున్నారట ప్రభుపాదుల వారు, ఇవంతా కూడా కలియుగం యొక్క లక్షణాలు. అంటే కలియుగంలో ఇలాగా అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రభుపాదుల వారు ఇప్పుడు ఒక్కొక్కరినిగా చూస్తున్నారు కదా, ఎలాగా ఆ ప్రాంతంలో ఆ జనులు కానీ ఎలాగ ఉన్నారు. ఎవ్వరు కూడా వారి వారి భౌతికమైన సంతోషాలకు, ఇంద్రియాలకు, వాటిని తృప్తిగా ఉంచుకోవడం కోసం అలాగా ఉన్నారు. కానీ భక్తి ప్రచారము, భక్తిలో భగవంతుని తత్వం తెలుసుకోవాలని ఎవ్వరూ ఏకీభవించడం లేదు. అలాగ అనుకున్నప్పుడు అప్పుడు ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఇలాగ కాదు, ఎలాగైనా కానీ ఒక స్థలం, స్థలం అంటే ఒక గది మనకంటూ సపరేట్గా హాల్ లాగా అలాగా ఉన్నదనుకోండి, ఆ ప్రదేశంలో మనము బృందావనం నుంచి ఆ, రాధాకృష్ణులను తీసుకొని వచ్చి విగ్రహాన్ని స్థాపించి అక్కడ మనము కీర్తనలు చేస్తూ భాగవతాన్ని తెలియచేస్తూ అలాగ వెళితే అప్పుడు అందరికీ కూడా ఆ యొక్క ప్రచారం వలన తెలుస్తుంది అని ప్రభుపాదుల వారు అనుకున్నారట. ఇక డాక్టర్ మిశ్రా ఆయన దగ్గర ప్రభుపాదుల వారికి ఉండడానికి నసేమిరా ఇష్టపడలేదు. ఇక అక్కడి నుంచి ఆయన ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట. ఇక ప్రభుపాదుల వారు ప్రభుపాదుల వారు అక్కడ ఆ, వేరే ప్రాంతానికి, బోరి అనే ప్రాంతానికి వచ్చారనమాట. కొంతమంది స్నేహితులు ఉంటారు కదా, వారి సహాయంతో. కానీ ఆ బోరి ప్రాంతం ఎలాంటిది అంటే, అక్కడ అంతా కూడా ఈ జనులు మద్యానికి బానిసైపోయి వాళ్ళు ఆ, నిరాదరణ పొందిన వాళ్ళు, తల్లిదండ్రులు లేకుండా అలాగా నిరాదరణ పొంది వాళ్ళు వీధుల్లోనే తిరుగుతూ అలా డ్రగ్స్కు అలవాటు పడిపోయి ఉన్నది ఉంటే తింటారు, లేకపోతే అలాగే పడి ఉంటారు. అలాంటి మారుమూల ప్రాంతము ఆ బోరి అనే ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలోనే ప్రభుపాదుల వారు వెళ్ళి ఒక గదిని కష్టపడి తీసుకున్నారు. అది 4 అంతస్తులో ఉన్నది ఆ గది కూడా. కానీ ఇలాగ ప్రభుపాదుల వారు అక్కడే ఆ గదిలోనే
ఆమ్, కీర్తనలు చేస్తూ తన వంతు ప్రసాదాన్ని చేసి అక్కడ ఎవరైనా వస్తే వారికి ఇవ్వడం అలాగ చేస్తూ ఉండేవారు. ఒకసారి ప్రభుపాదుల వారు రూములో లేని సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి టేప్ రికార్డరు, తర్వాత టైప్ చేసే ఆ మిషను, వాటిని అన్నింటిని కూడా ఎవరో దొంగిలించారనమాట. ఆ విషయము ప్రభుపాదుల వారు గదిలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి, వాచ్మ్యాన్ ఒక అతను చెప్పడం జరిగింది. ప్రభుపాదుల వారికి సందేహము ఆ వ్యక్తి మీదే అనిపించింది. కానీ మనము నిరూపించలేము. ఏదైనా కానీ నిరూపణ ఉంటేనే కదా ఆ వ్యక్తి అని. కాబట్టి ప్రభుపాదుల వారు ఏమీ చేయలేదు. ఇక ఆ, అలాగా ఆ, అదే అతని మీద కూడా ఇది చేయలేదు. ఇక ఏదో కాస్త ఆయన కీర్తనలు అలాంటివన్నీ కూడా వాటిలో రికార్డ్ చేసి ఉంచుకొని దాన్ని వినిపించేవారు. అది కూడా ఇదైందనమాట. ఇక అక్కడి నుంచి ప్రభుపాదుల వారు ఇక చాలా జాగ్రత్తగా ఉండడము జరిగింది. ఇక ఈ బోరి ప్రాంతం చెప్పాం కదా, చాలా భయంకరమైన ప్లేస్ అని. ఆ ప్లేస్లో చాలా మంది, ప్రభుపాదుల వారు తాను క్రింద నుండి 4వ అంతస్తుకు చేరుకునే లోపలే అందరూ ఏమిటి అంటే అక్కడ ఆ మత్తుకు బానిసలైపోయి తాగి పడి ఉండేవారు. అందరూ ఏవేవో మాట్లాడుతూ ఒకరిని ఒకరిపైన ఒకరు పడి ఒక ఆ, ఒక జగుత్సాకరంగా అక్కడ అందరూ కూడా, అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నాము అని కూడా తెలియకుండా ఆ విధంగా పడి ఉండేవారు. ప్రభుపాదుల వారు ఇక్కడ క్రింద నుంచి ఆయన ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే వారిని అందరినీ కూడా కొద్దిగా పక్కకు ఇది చేస్తూ ఆ, కొద్దిగా దాటుకుంటూ అలాగా వెళ్ళి కష్టపడి వెళ్ళేవారట. ఒక్కొక్కరైతే బాగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ప్రభుపాద ఎదురుగా వచ్చి అలాగే డాష్ ఇచ్చినట్లుగా ఇచ్చి వెళ్ళిపోయేవారట. అంటే అలాగ తూలుతూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు అనుకున్నారు, ఇవంతా కూడా వారి యొక్క ఆ మత్తు, ఆ యొక్క డ్రగ్స్కు అలవాటు పడడం వల్ల, ఆ ప్రభావం వలన వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. కాబట్టే వాళ్ళు ఎదుటి వ్యక్తి ఎవరు ఏమిటి అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారనమాట. ఇక ప్రభుపాదుల వారు అక్కడ ఏం చేశారు, ప్రతిరోజు హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించి అలాగ వచ్చిన వాళ్ళని కూడా, వాళ్ళు ఏం చేసేది, కనీసము కృష్ణ మంత్రం చెప్పకపోయినా ప్రసాదమైన బాగా దొరుకుతుంది. అంటే వాళ్ళు అలాగా తిండికి కూడా ఇదైపోయి ఉన్నారు, తిండి దొరకడం లేదు. కాబట్టి ప్రభుపాదుల వారు అలాంటి వారిని అంతా చేరదీసి వారికి నిత్యము ప్రసాదాన్ని తయారు చేసి, ఆ ప్రసాదం తినడం కోసమైనా వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పునీతులు అవుతారు కదా. ఆ నామాన్ని ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటే శ్రవణం చేస్తారు. కనీసం కొద్ది కొద్దిగానైనా వాళ్ళ హృదయాలలో మార్పులు వస్తాయి అని ప్రభుపాదుల వారు ఆ విధంగా కీర్తనలు చేస్తూ కొంతమందిని అక్కడ వారిని అందరినీ కూడా మంచి సేవలు చేసే విధంగా తయారు చేశారట. ఆ విధంగా ఉన్న వాళ్ళల్లో ఒక అతను, ఒక విలేకరి, హోవార్డ్ స్మిత్ హోవార్డ్ స్మిత్ అనే ఒక విలేకరి ప్రభుపాదుల వారికి చాలా చేరువయ్యారు. అతడు ప్రతిరోజు ప్రభుపాదుల వారి వద్దకు వచ్చి ఏం చేసేవారు, ఆ ప్రభుపాదుల వారు ఆధ్యాత్మికతలో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఏ విధంగా ఆ, కృష్ణ చైతన్యంలోకి రావడం జరిగింది, చిన్నప్పటి నుంచి ఆయన తండ్రి గారు ఎలాగ ఉండేవారు, బృందావనంలో ఏం చేశారు, తను శిష్యులను ఎలాగా ఆ, చేరదీశారు, ఏ విధంగా వారికి అంతా నేర్పించారు, అన్ని విషయాలను ఆ, ఆ యొక్క విలేకరికి ఆయన అడిగినప్పుడు చెప్పినప్పుడు ఆయన అంతటిని కూడా పబ్లిష్ చేసేవారట. ఆ విధంగా కొద్దిగా ప్రభుపాదుల వారు అందరికీ తెలియడం జరిగింది. అంటే ఇవన్నీ ఏర్పాట్లు ఎవరు, కృష్ణ భగవానుడే స్వయంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా కొద్దిగా ఆయన్ను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఆ విధంగా ఇదయ్యారు. అదే విధంగా ఒక వ్యక్తి, డేవిడ్ అనే ఒక వ్యక్తి కూడా ప్రభుపాదుల వారికి చేరువయ్యారనమాట. అంటే ప్రభుపాదుల వారికి ఆ పూజ సమయంలో కానీ ఆహారం తయారు చేసే సమయంలో అలాగ బాగా మంచిగా ఉండేవాడట డేవిడ్ కూడా. ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారు. డేవిడ్ లాంటి ఒక శిష్యుల్ని మనకి దొరకడం చాలా అదృష్టము. బృందావనంలో అయితే ప్రభుపాదుల వారికి ఎంతో మంది శిష్యులు ఆయన సేవకు ఎదురు చూసేవారు. కానీ ఇక్కడ వీళ్ళని అందరినీ మార్చి కదా వాళ్ళందరినీ తన వైపుకు తీసుకురావాలి ప్రభుపాదుల వారు. కాబట్టి డేవిడ్ని చాలా నమ్మారు. కానీ డేవిడ్ ఏం చేసేవారు, అంత సేవలు అన్నీ చేసేవారు,
కానీ ఆ మత్తు పదార్థాలకు మాత్రము దూరం కాలేకపోయాడు. ఆ యొక్క ఇంద్రియాలకు లోబడి ఇదైపోయాడు. కాబట్టి ఒకరోజు ప్రభుపాదుల వారు భాగవతాన్ని చదువుకుంటూ ఉన్నారు. ఈ డేవిడ్ ఆ యొక్క మత్తు పదార్థాన్ని సేవించి తూలుతూ అక్కడ గదిలో వచ్చి ఏదేదో అరుస్తూ గట్టిగా పిచ్చి పట్టిన వాళ్ళలాగా, దెయ్యం పూనిన వాళ్ళు ఏ విధంగా ఆ, అల్లరి చేస్తారో ఆ విధంగా ఇది చేస్తూ ఉన్నారట. ప్రభుపాదుల వేరు దగ్గరికి వెళ్ళి ఎంతో శాంతపరచడానికి చూస్తే ప్రభుపాదుల వారిని కూడా దూషిస్తూ గందరగోళం సృష్టించారట. ప్రభుపాదుల వారు అప్పుడు అనుకున్నారు, చూసావా, ఎప్పుడైతే ఆ భక్తిలో పూర్తిగా వాళ్ళు సరెండర్ అయ్యేంత వరకు వీళ్ళు అలాగే అంటే చేసినట్టే ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళ యొక్క ఆ అతీంద్రమైన దీనికి లోబడిపోతారు. కాబట్టి ప్రభుపాదుల వారు ఆ, ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించాడట ఆ డేవిడ్. అంటే ఎంత నమ్మకం ఉంచారు అతన్ని, ఇంకా బాగా చేసి అతనికి దీక్షనిచ్చి బృందావనం కూడా తీసుకువెళ్దాము ఆ వ్యక్తిని అనేసి అంత ఇదిగా ఉన్నారు. కానీ ఆ మత్తు మందుకి ఆ బానిసైపోయి ఉన్మాదిలాగా ప్రవర్తించేసరికి ప్రభుపాదుల వారే అనుకున్నారట, ఇక ఇలాంటి వ్యక్తితో తను ఉండడం కూడా ఆ, వ్యర్థమైన విషయమే అంటూ ప్రభుపాదుల వారు, ఆయనకే అర్థం కాని పరిస్థితి. అంటే ఎంతో కష్టపడుతున్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క ఆ గొప్ప భక్తి యోగంని వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆ విధంగా ఇదయ్యేసరికి ప్రభుపాదుల వారి ఇలాంటి అజ్ఞానంతో ఉండేటువంటి వీరి మధ్య మనము ఉండి చేయడము ఎంత కష్టము అని ఒకరోజు చాలా బాధపడ్డారట ప్రభుపాదుల వారు. ఎలాగంటే ఒక పక్షి ఉందనుకోండి, తన పిల్లలని ఆ, ఒక చెట్టులో ఒక చెట్టులో అది గూడు పెట్టి రక్షిస్తూ ఉన్నది. ఏదన్నా వాతావరణం ఇదయింది, ఆ చెట్టు పడిపోయేటట్టుగా ఉంటే ఏమవుతుంది, పాపం ఆ పక్షి మళ్ళీ వెళ్ళి వేరే ప్రదేశాన్ని ఎత్తుక్కొని అక్కడ గూడుని ఇది ఏర్పాటు చేసుకొని ఈ పిల్లలన్నింటినీ తీసుకువెళ్ళి అక్కడ సంరక్షణతో ఉంచుకుంటది కదా. మళ్ళీ అలాగే దానికి అంటే ఎక్కడ దానికి సెటిల్ అయ్యేంత వరకు అలాగే కష్టపడుతూ ఉంటది. తల్లి బాధ్యత అది. అది పిల్లి చూడండి, క్యాట్, అది కూడా అది ప్రసవం అయ్యాక ఆ పిల్లలన్నింటినీ ఒక ప్రాంతంలో అది ప్రసవం అయిందనుకోండి, అక్కడే ఉంచుకోదు. ఎందుకంటే అక్కడ ప్రదేశం ఎలాగనో వేరే జంతువులు వస్తాయేమో, అటాక్ చేస్తాయేమో అని ఏం చేస్తుంది, రాత్రికి రాత్రే ఒక మంచి ప్రదేశాన్ని వెదుక్కొని వీటిని అన్నింటినీ తన నోట కరిచి గట్టిగా పట్టుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో మళ్ళీ పెడుతుంది. ఒకవేళ అక్కడ దానికి ఏదైనా విపరీతమైన పరిస్థితులు ఎదురయ్యేలాగా దానికి సూచన మనసులో అనిపించింది అనుకోండి, మళ్ళీ వెతుకుతుంది కొత్త ప్రదేశాన్ని, మళ్ళీ అక్కడికి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్తుంది. అందుకే భక్తిలో మనము పిల్లిలాగా, అది ఆ పిల్లి యొక్క చేసే ఆ విధానం లాగా ఉండాలట. అంటే ఆ తల్లి చూడు, ఆ బిడ్డను తన నోట కరుచుకొని అలాగే జాగ్రత్తగా తీసుకెళ్తుంది. ఆ విధంగా మనం కృష్ణ భగవాను నమ్మి విశ్వాసంతో ఉంటే భగవంతుడు మనల్ని వదిలిపెట్టాడు. అదే వానరం చూడండి, అది దాని యొక్క పిల్లను తన ఉదరానికి గట్టిగా పట్టుకోమని ఇది చేసేస్తుంది. అది పట్టుకొని ఉంటది. ఇది చెట్లు దాటుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఆ వానరం పిల్ల వచ్చి చేయిని వదిలేసింది అనుకోండి, అంతే, క్రింద పడి మరణించేస్తుంది. కానీ తల్లి పట్టించుకోదు దాన్ని, నీవే నన్ను జాగ్రత్తగా పట్టుకొని. కానీ పిల్లి అలా కాదు, తాను తన నోటితో గట్టిగా పట్టుకొని తీసుకొని వెళ్తుంది. కాబట్టి మార్జాల ఇదిగా ఉండాలి. భగవంతుడు మనం ఒకసారి విశ్వసించామనుకోండి, ఇంకా మనల్ని వదిలిపెట్టడు. ఆయన చేయి పట్టి మనల్ని అలాగే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట, ఆయన వద్దకు తీసుకొని. ఆ విధంగా ప్రభుపాదుల వారు చాలా కష్టాలు పడి ఎక్కడైనా ఒక నివాస స్థలము ఏర్పరచుకునే విధంగా చెయ్యాలి అని ఆయన కోరుకున్నారట. ఇక ప్రభుపాదుల వారు అనుకుంటున్నారు, ఇదంతా కూడా భగవంతుడు పెట్టేటువంటి ఒక పరీక్షగానే నేను అనుకుంటున్నాను అంటూ ప్రభుపాదుల వారు అనుకున్నారు. మరి నిజమే కదా, ఎక్కడ బృందావనము, ఎక్కడ న్యూయార్కు, అంత సముద్ర ప్రయాణం చేసి అంత దూరం 70 సంవత్సరాల వ్యక్తి అక్కడికి చేరుకున్నారంటే
ఆయనే ఆయన స్వలాభం కోసం కాదు కదా. ఏదో ఆయన వెళ్ళడం వల్ల ఆయనకి ఎంతో ఆ, డబ్బులంతా సేకరించి తను ఇంటికి తెచ్చుకొని తన ఫ్యామిలీ కోసము అలాగా కాదు కదా. అంత ప్రజలందరినీ కూడా ఒక భక్తి మార్గంలో తీసుకురావడానికే ప్రభుపాదుల వారు అంత కష్టపడ్డారనమాట. ఇక ఆ ప్రాంతం కూడా ప్రభుపాదుల వారు వదిలిపెట్టేసి ఇక మంచి స్థలం కోసం వెతుకుతూ ఉన్నారు. అలాగ వెతుకుతున్న సమయంలోనే ప్రభుపాదుల వారికి మైకేల్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ వ్యక్తి చాలా గొప్ప మంచి వ్యక్తి అన్నమాట. మంచి హృదయం కలిగిన వ్యక్తి. ప్రభుపాదుల వారిని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన ఏం చేశారు, ప్రభుపాదుల వారితో కలిసి ఒక ప్రాంతంలో ఒక గది ఉన్నది అని తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే ఆ గది చాలా చీకటిగా ఉన్నది. ఉమ్, ఏమీ లైట్ లేదు. తర్వాత గదంతా కూడా ఆ, చాలా అపరిశుభ్రంగా అలాగ పడి ఉన్నదన్నమాట. దానిని చూసినప్పుడు అది కాకపోతే మంచి ప్రదేశం. అది అక్కడ ఉన్నటువంటి ప్రదేశం మంచిగా ఉన్నది కాబట్టి ఆ యొక్క ఓనర్తో మాట్లాడితే ఆయన ఎంత అడిగారు, $125 దానికి నెలకు ఇవ్వాలి అని అడిగారట. ప్రభుపాదుల వారు కొద్దిగా రిక్వెస్ట్ చేసి అయితే కూడా ఆ, ఆయన ఒప్పుకోలేదు. సరే ఇక ఎలాగైనా ఆ యొక్క గది అయితే మంచి సెంటర్ పాయింట్గా ఉండడం వల్ల ఆ గదిని తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు ప్రభుపాదుల వారు. ఇక అతనికి చెప్పారు, అక్కడ అంతా వైట్ వాష్ చేయించడము, లైట్లు వేయడం అవన్నీ చేయండి, మేము వస్తాము అని చెప్పారు. కానీ ప్రభుపాదుల వారి దగ్గర అంత ధనం లేదు కదా. ఆ మైకేల్ అతను అతని స్నేహితుడు వాళ్ళందరూ కూడా సమకూర్చుకొని ఆ ధనాన్ని అక్కడ కట్టడం జరిగిందనమాట. ఇక అందరూ కలిసి ఆ ప్రాంతానికి వాళ్ళు ఆ, ఆ అక్కడికి వచ్చి బస చేయడం జరిగింది. మైకేల్ యొక్క సహచర్యంతో అతని యొక్క సన్నిహిత్వంతో ప్రభుపాదుల వారు రావడము జరిగింది. తర్వాత ఏమనేది మనము 4వ భాగంలో తెలుసుకో. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.